వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. తప్పించుకున్న మావోయిస్టు సామాగ్రి సాహిత్యం స్వాధీనం. హైదరాబాద్ లో డెక్కన్ మాల్ కూల్చివేత పనులను పర్యవేక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కూల్చివేత కారణంగా బస్తీలు డ్యామేజ్ అయితే పరిహారం ఇప్పిస్తామని హామీ. వరంగల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకల్లో తొక్కిసలాట. గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో పలువురికి గాయాలు. అదానీ ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదానికి దాసోహం అంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కాంకేర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు ముఖ్య నేతలు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో శిబిరాన్ని చుట్టుముట్టారు పోలీసులు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేతలు సమావేశమయ్యారని పక్కా సమాచారంతో ఆమెబేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరాన్ని చుట్టుముట్టాయి జిఆర్జీ ప్రత్యేక బలగాలు. దీంతో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక దీంతో ఇరువైపులా గంట పాటు భీకర కాల్పులు జరిపాయి. ఇక పోలీసులకు కాల్పులు తాళలేక మావోయిస్టులు శిబిరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. పారిపోయిన మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు పోలీసు బలగాలు. ఇక మావోయిస్టు శిబిరం వద్ద మావోయిస్టు సామాగ్రి మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కూమింగ్ పార్టీ మైదాన ప్రాంతానికి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ సెలబ్ సిన్హా తెలిపారు. वहाँ बनाए रहे वो जो फाइट लड़का जो लोकेशन भेज रही नहीं तेकर बना रही खाना वही कर बना चढ़ हो चढ़ तेकर वही तो लोकेशन भेजी संतरी वहां मेरा 69 मीटर में है 70 मीटर ओकरे परफेक्ट लोकेशन वही लोकेशन सब लेटेस्ट वाला नीचे खाना बनाए का हां वही नीचे वही करा ना एकदम सही करेक्ट लोकेशन रही 70 मीटर में नीचे में बना रही वही लाइन पकड़ के मैं जाते रहे पूरा जीरो कर बुके खाना बना के ऊपर चढ़ गए ले तो अगन हर तो राफल हटा दे लो आ जा హైదరాబాద్ లో డెక్కన్ మాల్ కూల్చివేత పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం చుట్టుపక్కల నివసించే బస్తీ వాసులతో మంత్రి మాట్లాడగా భవనం కూల్చివేత పనులు తొందరగా జరిపించాలని బస్తీ వాసులను కోరారు. కూల్చివేతలు జాగ్రత్తగా జరగాలనే ఉద్దేశంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి తలసాని స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో బిల్డింగ్ ఓనర్లను పిలిపించి మాట్లాడతామన్నారు. బిల్డింగ్ కూల్చివేత కారణంగా బస్తీలు డ్యామేజ్ అయితే పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫైర్ అంటుకునే మెటీరియల్ స్టోర్ చేయడంతోనే ప్రమాదం జరిగిందన్న మంత్రి ప్రాణాలు కోల్పోయిన 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం అందించామని చెప్పారు. ప్రమాణాలు పాటించని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు తీసుకుంటామని, భవనాల వ్యర్థాలను ఎక్కడ డంపు చేయాలనేది డిమాలిషన్ పూర్తయ్యాక ఆలోచిస్తామని తెలిపారు. तो टाइम को ब्रेकफास्ट అయిపోయినంటే మధ్యలో మళ్ళీ మీటింగ్ ఒకసారి మాట్లాడుతుంది టెన్షన్ పడకండి. మనం తిరిగినట్టే మనకు అన్నం కూడా చేస్తాం. ఇప్పుడు జనాలను కొట్టమంటే 10 గంటలకు కొట్టే
మళ్ళీ ఆ పక్కన కూడా అదే పరిస్థితి, అది కూడా కొట్టేయమంటున్నాం. అందుకే మనకేంటంటే మనము సాయంత్రం వచ్చి మంచి వేయడమే ఖాళీ అంత చల్లగా ఉంటుంది. కూర్చోండి టెంట్ పైన టెంట్ పైన అయినా పర్లేదు కూర్చున్నా మాట్లాడుతున్నా కంప్లీట్. చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో చిరంజీవి అభిమానులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. సక్సెస్ వేడుకల్లో ఇలా జరగడంతో మెగా అభిమానులు కాస్త గందరగోళం, టెన్షన్ కు గురయ్యారు.
అదాని ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అదాని అపర కుబేరుడిగా మారేందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని విమర్శించారు. ఏపీలో ప్రజా ఆస్తులు అదానికి అప్పనంగా అప్పగించింది సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. అదాని షేర్ల నష్టాలతో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైందన్నారు. అదానికి దాసోహం అంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు గత 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసిన రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, దాదాపు 1,00,000 మంది జనాభాకు పరోక్షంగా ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో కంపెనీకు లేదా అదానీ కంపెనీకి అప్పచెప్పడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు తప్ప ఇవాళ దాని గురించి పట్టించుకోవడం లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దీనిపైన తక్షణ రేపు భారీ ఎత్తున విశాఖ నగరంలో కార్మికులందరూ కూడా కార్మిక మహాగర్జన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను ఆహ్వానించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడానికి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని చెప్పి వాళ్ళకు కోరుతారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో చెక్ పోస్ట్ దగ్గర ఓ కారు డివైడర్ ను ఢీకొంది. కారులో యువతులతో కలిసి షికార్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న యువతులు రోడ్డుపైనే కారు వదిలి పరారయ్యారు. కారు అదుపు తప్పి దూసుకొస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. కారు ఫిలిం నగర్ వైపు నుంచి చెక్ పోస్ట్ వైపునకు వస్తుండగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65 కు వెళ్లే రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సాయంతో కారును తొలగించారు. తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా భట్రాజు కమిటీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భట్రాజు ఎలక్షన్ కమిటీ నుండి డాక్టర్ శ్రీనివాసరాజు, సివి జీవన్ రాజు ఎన్నికలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కమిటీ అధ్యక్షులుగా గణపతి నరేంద్రరాజు, కోశాధికారిగా ఈలపంటి వేణుగోపాల్ రాజ్, ప్రధాన కార్యదర్శిగా కె సంజీవ్ రాజ్ మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని మరి ఓటర్ల జాబితాలో చేర్పించి ఈ మన కులం యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా మరి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
చాలా కొద్ది సమయంలోనే ఎన్నికలకు కూడా సిద్ధమై మరి కృషి చేసినటువంటి టీంను నేను ప్రత్యేకంగా జనగామ జిల్లా కేంద్రంలోని శిశురక్ష చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్ డాక్టర్ చెప్పాల కరుణాకర్ రాజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేద మధ్య తరగతి పిల్లలను చూసి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఇక ఈ ఉచిత వైద్య శిబిరాలను ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని జనగామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఉచిత శిబిరం వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ చెప్పాల కనకరాజుని జనగామ ప్రజలు అభినందిస్తున్నారు. रक्षा चिल्ड्रन గురకలాగా ఏమన్నా వస్తుందా? జలుబైనప్పుడు గురకలాగా వస్తుందా? సౌండ్ ఏమన్నా? ఇక టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయి. నొప్పి ఏమన్నా ఉందా? ఏం లేదా? చిల్డ్రన్ స్పెషలిస్ట్ జనగామ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పేద మరియు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోలేని పిల్లలకు ఈరోజు ఉచిత క్యాంప్లో తగిన మందులు ఇచ్చి చూసి వారికి హెల్ప్ చేయడం కోసం ఈ ఉచిత క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలు కొందరు మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా వస్తుంటారు నా దగ్గరికి. అందువల్ల ఈ వీక్లో ఒకసారి ఉచిత క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్లకు అవసరమైన మందులు ఇచ్చి వాళ్ళని చెక్ చేసి వాళ్ళ పెరుగుదలకు బరువు ఎత్తు లోపాలు ఉన్న వాళ్ళకి అనేక ఇతర సమస్యలు ఉన్న వారికి పరిష్కారం చూపడం కోసం ఈ క్యాంపును ఆర్గనైజ్ చేయడం జరిగింది. 3 months బ్యాక్ కూడా ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి సద్వినియోగం చేసుకోవడం జరిగింది. జనగామ ప్రాంత ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రావడం జరిగింది. అదే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. అంటే ఇట్లా మంత్లీ ఒకసారి ఇట్లా ఏమైనా 3 months ఒకసారి అలా ప్లాన్ చేద్దామని అనుకున్నాండే. సో దానిలో భాగంగానే 3 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి భక్తుల రద్దీతో కిక్కిరిసింది. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ల వద్ద కూడా భక్తులు సందడి నెలకొంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. తప్పించుకున్న మావోయిస్టు సామాగ్రి సాహిత్యం స్వాధీనం. హైదరాబాద్ లో డెక్కన్ మాల్ కూల్చివేత పనులను పర్యవేక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కూల్చివేత కారణంగా బస్తీలు డ్యామేజ్ అయితే పరిహారం ఇప్పిస్తామని హామీ. వరంగల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకల్లో తొక్కిసలాట. గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో పలువురికి గాయాలు. అదానీ ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదానికి దాసోహం అంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.